హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ వద్ద అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, ముగ్ధా జంక్షన్ నిర్మాణం కోసం 421 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల నిర్మాణాల కోసం 405 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ తుదికిపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తప్పుడు ప్రశ్నలు తొలగించి మెరిట్ జాబితా విడుదల చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. అయితే సబ్జెక్ట్ నిపుణుల కమిటీ అన్ని పరిశీలించాకే కీ రూపొందించామని టీజీపీఎస్సీ వాదనలు వినిపించింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్ మంజూరు కోసం యూట్యూబర్ హర్షసాయి తండ్రి రాధాకృష్ణ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత బెయిల్ కోసం రావాలని సూచించింది. ఏపీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైసీపీ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలోనే అఖిల పక్షంతో వెళ్లి సీఎం చంద్రబాబును కలుస్తామని కీలక ప్రకటన చేశారు షర్మిల. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. త్వరలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. రేపటి నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు తాను ఉన్నానన్న పవన్ కామెంట్స్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని రక్షించే పనిలో మీరుంటే సమాజాన్ని రక్షించే బాధ్యత మేం తీసుకుంటామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దులో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నట్లు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతోందని హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీపై కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇస్లామాబాద్ లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ కు వెళ్తున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలలో మంత్రి పాల్గొంటారు. పెరూలోని లీమా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత హవా కొనసాగుతోంది. పురుషుల విభాగంలో టీమిండియా త్రయన్స్ స్వర్ణం గెలుచుకుంది. ముఖేష్ నేలవల్లి, రాజవర్ధన్, హాసిమర్ సింగ్ రత్తా 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ గెలిచారు.